హాయ్ ఫ్రెండ్స్. ఒక ఆనియన్ దోస తిని వెనక్కి తిరిగి చూసేసరికి హోటల్ దగ్గర నా బండయితే లేదనమాట. వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిపోయినట్టున్నారు. తర్వాత చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. అక్కడ హోటల్‌లో ఉన్న సీసీటీవీ మొత్తం చెక్ చేసిన తర్వాత ఏమైందంటే ఒక పెద్దాయన నా వెహికల్ అయితే తీసుకెళ్ళిపోయాడనమాట. తర్వాత చూస్తే అతని వెహికల్ అయితే అక్కడే ఉంది. అతన్ని కన్‌ఫ్యూజ్ అయిపోయాడనమాట. సేమ్ 2 ఒకేలాగా ఉండటం వల్ల నాదైతే తీసుకెళ్ళిపోయాడు. తర్వాత అతని వెహికల్ నంబర్‌ని బట్టి ఆర్‌సీ బయట తీసి అతని ఇంటి అడ్రస్ అయితే తీసుకొని నేనైతే వెళ్ళి నా బండయితే తీసుకున్నాను. చాలా కష్టమైతే అయిందనమాట. 8 గంటలకు అతను నా బండి తీసుకెళ్తే అతని ఆర్‌సీ డీటెయిల్స్ కనుక్కోవడానికి నాకు నైట్ 10:30 అయితే అయింది. ఇలా జరగడానికి కారణం ఏంది అంటే నా బండి కీ అయితే సరిగ్గా వర్క్ అవ్వట్లేదనమాట. కీ అరిగిపోయిందనమాట. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశాను నేను. మీరు కూడా మీ బండి కీ ఏమన్నా అరిగిపోయి ఉంటే వెంటనే చేంజ్ చేపించుకోండి. కావాలని కాకపోయినా తెలియకుండా తీసుకెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కావాలని తీసుకెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంత సీసీటీవీలో ఫుటేజ్ చెక్ చేసినా అతను పట్టుకోవాలంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి పబ్లిక్ ప్లేస్‌లో బండి పెట్టేటప్పుడు మన కీ అయితే ప్రాపర్‌గా ఉందా లేదా అనేది కరెక్ట్‌గా చెక్ చేసుకోండి.